రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఏపీ ప్రమోషనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగుతోంది. 5 రోజుల పర్యటనలో పారిశ్రామికవేత్తలు, సింగపూర్లో భారత హైకమిషనర్లతో సీఎం భేటీ అవుతారు. సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 1-to-1 సమావేశాలు, 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 డయాస్పోరా రోడ్ షో కార్యక్రమాలు ఉన్నాయి. రాష్ట్రాభివృద్ది లక్ష్యంగా ఐటీ, పరిశ్రమలు, అర్బన్ డెవలప్మెంట్, క్రీడలు, నౌకాశ్రయాలు, ఫిన్టెక్ రంగాల్లో అనేక అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరుపుతారు. ఈ పర్యటన రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల రాకకు గెట్వేగా నిలవనుంది. క్రీడారంగం అభివృద్ది, పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ముందడుగు పడనుంది. నేడు సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో సీఎం భేటీ అవుతారు. అనంతరం ప్రముఖ సంస్థ సుర్బనా జురాంగ్ ప్రతినిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం ఎవర్-సెండాయ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్శ్రీ డాటో ఏకే నాథన్తో పెట్టుబడుల అంశంపై చర్చిస్తారు. ఓవిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొంటారు. సింగపూర్తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ తదితర దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు దీనికి హాజరవుతారు. ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరాకు దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన నిరుద్యోగ యువతకు భారత్తో పాటు వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఏపీ అభివృద్దిలో భాగస్వాములను చేయడం, ఏపీ నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్ఆర్ఐల ద్వారా అవసరమైన ప్రణాళికలు అమలు, నైపుణ్యాభివృద్ది కల్పన ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అంశాలపై తెలుగు డయాస్పోరా సమావేశం దృష్టి సారించనుంది. ఇదే వేదిక నుంచి జీరో పావర్టీ మిషన్లో భాగమైన P4 కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని తెలుగు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను సీఎం చంద్రబాబు కోరనున్నారు. సాయంత్రం భారత హైకమిషనర్ నివాసంలో విందు సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. పర్యటనలో రెండో రోజు సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సుస్థిరాభివృద్ది ప్రణాళికలపై అధ్యయనం కోసం బిడదారి ఎస్టేట్ను ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది. సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ పై నిర్వహించే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లోనూ సీఎం బృందం పాల్గొననుంది. యువతకు క్రీడలపై ఆసక్తి కలిగించేలా సింగపూర్ నిర్మించిన స్పోర్ట్స్ స్కూల్ను సీఎం బృందం సందర్శించనుంది. పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ది, పోర్టు ఆధారిత ఏకోసిస్టమ్ తదితర అంశాలను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు బృందం టువాస్ పోర్టులో పర్యటించనుంది. పెట్టుబడిదారులతో నెట్వర్కింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షో కార్యక్రమంలోనూ సీఎం పాల్గొంటారు. 29వ తేదీన ఏఐ సింగపూర్, ఎస్ఐఏ ఇంజనీరింగ్, కేపెల్, జీఐసీ లాంటి ప్రముఖ సంస్థలతో వరుసగా సీఎం బృందం భేటీ కానుంది. ఐటీ, ఫిన్టెక్ బిజినెస్ రౌండ్ టేబుల్లో 10కి పైగా అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశమై చర్చలు జరపనున్నారు. అనంతరం సింగపూర్ దేశ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నంతో భేటీ అవుతారు. సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీ హసియన్ లూంగ్తో సమావేశమవుతారు. సింగపూర్లోని జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ను సందర్శించి పారిశ్రామిక అభివృద్ది మోడల్పై అధ్యయనం చేస్తారు. సింగపూర్లోని ప్రముఖ కంపెనీల సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో పోర్టులు, మౌలిక సదుపాయాలపై సీఎం చర్చిస్తారు. 4వ రోజు పర్యటనలో కెపిటల్ ల్యాండ్, సుమితోమో మిట్సుయి బ్యాంక్, టెమసిక్ సంస్థలతో సీఎం సమావేశమవుతారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో భేటీ కానున్నారు. జూలై 31న సింగపూర్ హోంమంత్రి కె షణ్ముగంతో పాటు స్థానిక ప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు అదే రోజు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.